నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను, మీరు మరోలా అనుకోకండి, మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా వెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు. అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను, వాళ్ళ భక్తి గొప్పది, నేను ఎవరిని విమర్శ చేయట్లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, నేను తరచూ ఇళ్లలో చూస్తుంటాను, ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు, కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు, కనీసం ఒక పేపర్ కూడా వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండకుండా దాని మీద ఈశ్వరమూర్తుల్ని నిలబెడుతుంటారు. దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు. అలాగే యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు. చాలా మంది ఇవాళ మార్కెట్లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు. ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి, కొనుక్కునే వాళ్ళకి తెలియాలి. యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు, యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. యంత్ర పూజ ఎందుకండి? హాయిగా అంగుష్ట మాత్రమైన ఈశ్వరమూర్తిని పెట్టుకుని పూజ చేసుకునేదానికి. దాన్ని ఆరాధన చెయ్యడం వస్తే చెయ్యాలి, లేనప్పుడు అటువంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. వాటిని తీసుకొచ్చి నేల మీద పెడుతుంటారు. నేల మీద పెట్టి మీరు ఎంత పూజ చేసినా దానికి సరైన ఫలితాలు రావు. ఎందుచేత అంటే ముందు మీరు వచ్చినటువంటి వాడికి విస్తరేసి గాండ్రించి విస్తట్లో ఉమ్మేసి ఎన్ని పదార్థాలైనా వడ్డించండి, తింటాడా వాడు? అసలు ముందు మర్యాదేది ఈశ్వరుని మంటపంలో. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ముందు అసలు పూజా మందిరం ఎలా ఉంచుకోవాలి తెలుసుకోవాలి. దేవీ భాగవతం లాంటివి చదువుకోవాలి, పెద్దలను అడగాలి, అయ్యా ఇలా పెట్టుకోవచ్చా అండి, ఇలా ఉంచుకోవచ్చా పూజా మందిరం అని అడగాలి. లేకపోతే మీ ఇంటి రక్షణ ఆ గదిలోంచి వస్తుంటుంది. ఆ గది పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? రమ్మంటే ఇంట్లో పిల్లలకు అభివృద్ధి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రోజు పిల్లలతో పెద్దలకి జట్టి, లెమ్మంటే లేవదు, పడుకోమంటే పడుకోదు, చదువుకోమంటే చదువుకోడు, ఎక్కడికో పోతుంటాడు, పుస్తకాలు నేల మీద పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే శ్రద్ధ? అందుకే పూర్వం మా చిన్నతనంలో చదువుకోవడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? సాపేసు కూర్చొని చదువుకోమనేవారు. నువ్వు కుర్చీలో కూర్చొని చదువుకోకూడదని కాదు, కుర్చీలో కూర్చొని చదువుకోవడం నువ్వు అలవాటు చేసేసుకుంటే రేపొద్దున్న నువ్వు యవ్వనం దాటి నడిమి వయస్సులోకి వెళ్ళిన తరువాత చాలాసేపు కూర్చోలేవు నేల మీద, ఆసన శుద్ధిపోతుంది. తర్వాత చక్కగా నేల మీద చాపేసుకుని చదువుకోవలసిన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టుకుని ఒక్కొక్క పుస్తకం ఒక ప్లాంక్ వేసుకుని చదువుకుని, ఈ పుస్తకం తీసి ఈ పుస్తకం పెట్టుకోవాలంటే ఈ పుస్తకం ఇక్కడ పెట్టుకున్నప్పుడు చాప ఉంటుంది, గౌరవింపబడుతుంటుంది పుస్తకం, సరస్వతీదేవి. దానివల్ల పిల్లవాడి బుద్ధి యందు వికాసం కలుగుతుంది. ఇవన్నీ భూదేవికి వరాహమూర్తి ఇచ్చినటువంటి వరాల చిట్ట అండి అది. అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటికీ దాని పరిస్థితి అలాగే ఉంటుంది. సరే, కొన్ని ఏదో ప్రయోజనకరమైన విషయాన్ని అనుసంధానం చెయ్యాలి అని నాకు అనిపించి చేశాను, అంతకమించి ఇప్పుడు నేను దేవీ భాగవతంలోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి దేవాలయంలో కూర్చుని భజన చేస్తారు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, దాన్ని ఈశ్వరుడి సేవ కొరకు దేవాలయాన్నే కేంద్రంగా చేసుకుని వినియోగం చేస్తారు. అందుకే దేవాలయాలు కేవలంగా ఎవరో కొంతమందో లేకపోతే ఒకరిద్దరో ఆశ్రయించవలసినటువంటివి కావు. అందరికీ దేవాలయం అవసరం. దేవాలయ వ్యవస్థ అసలు ఎందుకు వచ్చింది అంటే, మనం వ్యక్తిగతంగా భగవంతుని విషయంలో తీర్చుకోవడం సాధ్యం కానటువంటి కోరిక ఏది ఉంటుందో అది ఒక్క దేవాలయంలో మాత్రమే తీర్చుకోగలం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈశ్వరుణ్ణి ఇంట్లో పూజ చేస్తాం, కానీ పూజా మందిరంలో ఉండేటటువంటి విగ్రహం నాకు నచ్చింది కదా అని ఒక 6 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎందుకు చెయ్యకూడదు అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని చెయ్యొచ్చా చెయ్యకూడదా? ఒకవేళ ఒక పని చెయ్యొచ్చు అంటే ఆ పనిని అసలు ఎలా చెయ్యాలి అన్నది చెప్పడానికి అధికారి ఒకడు ఉంటాడు. ఎవరు దానికి అధికారి అంటే శాస్త్రం ఒక్కటే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్మోహమాటంగా రాజీ లేకుండా శాసించి రాజశాసనంలా మాట్లాడేది ఏదో దాన్ని శాస్త్రం అంటారు. వేదమే శాస్త్రము. మనకి శాస్త్రం నిర్ణయం చేసింది అంగుష్ఠమాత్రమైనటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప మన ఇష్టం వచ్చినటువంటి స్థితిలో ఎంత పెద్ద పెద్ద మూర్తుల్లో తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా పూజామందిరంలో ఉంచితే అక్కర్లేని దోషాలు కొన్ని వస్తాయి. ఒకప్పుడు ఒక పండితుడు, ఎందుచేతనో మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేసిన తరువాత మా ఇంట్లో అంత సంతోషంగా లేదు,
ఏదీ కలిసి రావట్లేదు. ఒక సంకల్పం చేస్తే నెరవేరదు, ఒక రూపాయి కలిసి రాదు. ఎప్పుడూ ఇంట్లో ఏదో ఆందోళన, అశాంతి. ఎందువల్ల జరుగుతోందని శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, మహాజ్ఞాని జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి పాదములు పట్టుకుని ప్రశ్నించాడు. చంద్రశేఖర భారతీ స్వామి అపరశివావతారులు కనుక కన్నులు మూసుకుని ఒక్క క్షణం ధ్యానం చేసి, నీ ఇంట నృసింహశాల గ్రామం ఉన్నదా అని అడిగారు. ఉన్నది అన్నాడు. మిగిలిన సాలగ్రామాలతో కలిపి పూజ చేస్తున్నావా? చేస్తున్నాను. కలిపి నైవేద్యం పెడుతున్నావా? పెడుతున్నాను. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో ఏం చేశాడు? వేరుగా పూజ చేసేవారు. నైవేద్యం ఎలా పెట్టేవాడు? వేరుగా పెట్టేవాడు. నృసింహశాల గ్రామం పరమశక్తివంతం. నువ్వు దాన్ని వేరుగా పూజ చెయ్యట్లేదు, వేరు నైవేద్యమూ లేదు. అదే నీ ఇంటి అశాంతికి కారణం. ఆ నృసింహశాల గ్రామాన్ని వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం చేయడం ప్రారంభం చేయి. నీ ఇల్లు శాంతికి ఆలవాలమవుతుందన్నారు. పూజా విధానం అనేటటువంటిది మనం స్వంతంగా తీసుకోవలసినటువంటి నిర్ణయం కాదు. అది శాస్త్రము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. అది క్షేమదాయకము. అంతే తప్ప నేను తెచ్చుకున్న మూర్తులే కదండి అని నా ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. కాబట్టి అంగుష్ఠమాత్ర విగ్రహమే ఉంటుంది పూజలో. ఇంటి యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతంత మూర్తులే ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద అంచు పంచె ఒకటి స్వామివారికి కట్టి ఆయన పెద్ద అంచు ఉన్న ఉత్తరీయం వేసుకుంటే చూడాలని కోరిక. ఓ పెద్ద గండభేరుండం అంచున్న పంచె కొని పట్టుకురాగలను, ఆ ఉత్తరీయం సిద్ధం చేయగలను. కానీ అంగుష్టమాత్రం ఉన్నటువంటి మూర్తికి ఎలా కడతాను? కట్టడం సాధ్యం కాదు. ఉత్తరీయం ఎలా వేస్తాను? వెయ్యలేను. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఒక వడ్డాణం చేయించగలను. కానీ ఆ వడ్డాణం స్వామికి ఎలా పెడతాను? రామచంద్ర ప్రభువు ధనస్సు చేత్తో పట్టుకుంటే ఆ ధనస్సుకి చిరుగంటలుంటాయిట. అవి గణగణ శబ్దం చేస్తాయి. ఆ చిరుగంటలతో ఉన్నటువంటి పెద్ద ధనస్సు ఒకటి రామచంద్రమూర్తి చేతిలో పెట్టాలని ఉంది. కానీ ఇంట్లో ఎలా పెట్టడం కుదురుతుంది? దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవాలయ వ్యవస్థ యందు దొరుకుతుంది. మన ఇంట ఏ కోరిక తీర్చుకోవడం కుదరదో దాన్ని దేవాలయంలో తీర్చుకుంటాం. ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయన ఒక పెద్ద పట్టుపంచె తెచ్చి స్వామికి బహూకరిస్తాడు. అందంగా ఆ పంచెనంతటినీ స్వామికి కడతారు. ఇప్పుడు నేను ఆ దేవాలయానికి వెళ్ళి ఆ పంచె కట్టుకున్నటువంటి స్వామిని చూసి మురిసిపోతాను. పెద్ద వడ్డాణం ఒకరు బహూకరించారు. ఇప్పుడు ఆ వడ్డాణం పెట్టుకున్నటువంటి స్వామిని చూసుకుని మురిసిపోతాను. పెద్ద కిరీటం పెట్టుకుని ఉండగా చూడాలని కోరిక. నా ఇంట మూర్తికి కిరీటం ఎలా పెట్టగలను? అదే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి కిరీటధారణ చేసి ఉండగా చూసి సంతోషపడిపోతాను. ఇప్పుడు నేను ఇంట ఆరాధన చేసి ఏ కోరిక తీర్చుకోలేనో ఆ కోర్కెలు తీర్చుకోవడానికి, అటువంటి అలంకారంతో స్వామిని దర్శనం చేసి పరవశించడానికి లోకంలో ఆలంబనం ఎక్కడుంటుంది? దేవాలయంలోనే ఉంటుంది. పైగా మీరు ఒకటి ఆలోచించండి, మనశ్శాంతి అన్నది మనుష్యునకు అత్యంత ప్రధానం. మీరు సనాతన ధర్మంలో ఏ కార్యం చెయ్యండి చిట్ట చివర ఒక మాట చెప్తారు, ఓం శాంతి శాంతి శాంతి. అందుకే ఆ శాంతి అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అటువంటి శాంతి పొందడానికి సమాజమునందు ఎప్పుడూ రెండు విషయములు ఉండాలి. ఇది మీరు బాగా జీవితంలో పట్టుకోవలసినటువంటి విషయం. భక్తి అనేటటువంటి మాటలో ఈ రెండు అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటాయి. ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు, నేను నమ్మాను అనుకోండి. ఇప్పుడు నాకు దాని కారణం చేత మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఊరట. రెండవది ఏది అంటే భయము. ఈ రెండు ఉంటాయి. అదేమిటండి, భయం ఉండకూడని విషయం కదా. మరి భయం ఉండడం మంచిదని మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఆరోగ్యవంతమైన భయం ఒకటి ఉంటుంది లోకంలో. అటువంటి భయం ఉండడం చాలా మంచిది. కోపం ఉండడం తప్పే. కానీ ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, ఇంక ఈ కోపం పోదా నాకు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇది ఉత్తమమైన కోపమా కాదా? కామం తప్పు, కానీ భగవంతుణ్ణి పొందాలన్న కామం నాలో కలిగిందనుకోండి, ఇప్పుడు ఆ కామము ఉత్తమమైన కామమా కాదా? అలాగే
భయం కూడా ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది లోకంలో. ఆ భయం ఉన్నటువంటి వాడు తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి ఒక మర్యాదని గౌరవాన్ని తీసుకొస్తాడు, లోకమంతటి చేత కీర్తింపబడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి మహాస్వామి వారికి ఒకరోజు మధ్యాహ్నం భిక్ష వడ్డించారు. ఆయన భిక్షాస్వీకారం చేస్తూ వంటవాడి వంక తిరిగి, ఇదేం పప్పు, చాలా రుచిగా ఉంది అన్నారు. అయ్యా అది తోటకూర పప్పు అన్నాడు. చాలా బాగుంది అని తిన్నారు. మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ఎక్కడది అని అడిగారు. మీకు ఇష్టమని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులకు, భక్తులకు చెప్పాను. మోపులు మోపులు తోటకూర తెచ్చారు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తోటకూర పప్పు వేశాడు. 6వ రోజు భిక్ష వేల్టికి మహాస్వామి లేవలేదు. అయ్యా భిక్షకి వస్తారా అని అడిగారు. రావట్లేదన్నారు. తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని శుద్ధి చేసుకుని వెళ్ళిపోయారు తను ఉండేటటువంటి ప్రాంగణంలోకి. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన భిక్ష స్వీకరించట్లేదు. భిక్ష వేల్టికి గోశాలలోకి వెళ్ళడం, గోమయంతో ఆచమనం చేయడం, గోమయాన్ని తీసి నాలుక మీద రుద్దుకోవడం, వెళ్ళిపోవడం. శ్రీకార్యం హడిలిపోయాడు. అంటే పీఠ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి. మహాస్వామికి ఏమైంది? 3 రోజులైంది ఆయన భిక్ష చేసి. ఇలా అయితే శరీరం ఎలా నిలబడుతుంది? పరుగు పరుగున వచ్చాడు. మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? మహాస్వామి ఎందుకు పదార్థం తీసుకోవట్లేదని అడిగాడు. ఆయన అన్నారు, ఎక్కడికైనా వెడితే నా పేరు తెలియకపోవచ్చు, కానీ నేను ఏ ఊరు వెళ్ళినా శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారన్న పేరు తెలియకపోవచ్చు, మా గురువులు ఇచ్చిన యోగ పట్టా తెలియకపోవచ్చు, కానీ నేను కట్టుకున్నటువంటి ఏకవస్త్రం, నేను కట్టుకున్న కాషాయం, నేను పట్టుకున్న సత్యదండం చూస్తే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. ఇప్పుడు ఈ స్వామికి తోటకూర పప్పిష్టం అని ఊళ్ళో ప్రచారం జరిగితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి తోటకూర లేకపోతే తినలేరని భక్తులు వెళ్ళి తోటకూర తెస్తూ ఉంటారు. అకాలమైనటువంటి కాలం ఒకటి ఏర్పడుతుంది, అప్పుడు తోటకూర దొరకదు. ఒక్కొక్క ఋతువులో ఈ స్వాములారికి తోటకూర తేలేక చస్తున్నామంటారు. ఆ అపకీర్తి నాకు కాదు, శంకరాచార్యుల వారు అని పిలిపించుకున్న ఈ మాట ఈ పీఠాలకన్నిటికీ కూడా కారణమైనటువంటి మహాపురుషుడు శంకరాచార్యుల వారికి వెడుతుంది. ఆయన పేరు పెట్టి నన్ను పిలిచినందుకు నేను ఎంత జాగ్రత్తగా బతకాలి. సన్యాసం తీసుకున్నవాణ్ణి, కాషాయం కట్టుకున్నవాణ్ణి పొరపాటున రుచికి లొంగి తోటకూర పప్పు బాగుందన్నాను. వంటవాడి తప్పే ఉంది? 2వ రోజు తోటకూర పప్పు వేశాడు, 3వ రోజు తోటకూర పప్పు వేశాడు. కానీ శంకరాచార్యుల వారు వస్తున్నారు అని అనిపించుకోవలసినటువంటి అంత ప్రముఖమైన స్థానంలో ఉన్న నేను కేవలంగా జిహ్వేంద్రియానికి లొంగిపోయి అలా అనిపించుకోవడం ఇష్టం లేక చేసిన దోషం పోవడానికి భిక్షా సమయం అవ్వగానే గోశాలకి వెళ్ళి గోమూత్రంతో ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రుద్దుకుని నా నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను. ఇంకెప్పుడూ నేను రుచికి లొంగకుండెదనుగాక అన్నారు. ఇది శంకర భగవత్పాదుల పట్ల వారికి ఉన్నటువంటి భయం. ఈ ఆరోగ్యవంతమైనటువంటి భయం ఏది ఉంటుందో అది మనుష్యుణ్ణి మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ భయం అన్నది లేదనుకోండి, అసలు మనిషి ఎవరికి భయపడతాడు? మనిషి తనంత తాను వశపడాలి తప్ప అసలు వశపడనిది లోకంలో ఎందుకు పనికిరాదు. ఒక ఏనుగుంది, మావటి మాట వింటుంది. మావటి మాట వింది కాబట్టి ఆ ఏనుగుని తీసుకెళ్లి స్వామివారు మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరిరిగింపుగా వస్తుంటే ముందు ఏనుగుని నడిపిస్తున్నారు. ఎందుకని? పక్కనున్న మావటి ఆగు అంటే ఆగుతుంది, నడువు అంటే నడుస్తుంది, ఇక చాలు పద అంటే వచ్చేస్తుంది, తొండం ఎత్తు అంటే ఎత్తుతుంది, తొండం దింపు అంటే దింపుతుంది. నేను ఇంత లావునున్నాను, మావటంత సన్నగా ఉన్నాడు, అతని మాట నేను వినడం ఏమిటని ఏనుగు తనంత తాను స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని విజృంభిస్తే ఆ ఏనుగుని మాడవీధుల్లో మలయప్ప స్వామి ముందు నడిపిస్తారా? వశవర్తి కానటువంటి ఏనుగుకి ఊరిరిగింపులో తిరిగేటటువంటి యోగ్యత లభ్యం కాదు. తన మాట వినే కుక్క అయితే యజమాని పిలిచి కబళం పెడతాడు. గుర్రం తన మాట వింటే ఆ గుర్రం ఎక్కి యజమాని వెడతాడు.
ఏ పెంపుడు జంతువైనా తన మాట వింటే యజమాని పోషిస్తాడు. అసలు లొంగకపోవడం అనేటటువంటిది జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ప్రమాదం. తనంత తానుగా వశపడాలి. సముద్రమంతటిది తనకి తానుగా వశపడింది. నేను చెలియలి కట్టని పెట్టుకుంటున్నాను, ఈ చెలియలి కట్ట దాటి నేను రాను, నాకు శక్తి ఉన్నా నేను ఈ చెలియలి కట్టని దాటి ఊరి మీద పడను, ఇక్కడి వరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతానంది. ఏమి సముద్రానికి చేత కాక రాలేదా ఊరి మీదకి? నేను రాను అని తనకి తాను నియమం విధించుకొని తాను వెనక్కి వెళ్ళిపోయింది. అలా మనిషి లొంగాలి ఎవరికో ఒకరికి. తల్లికి లొంగుతావా, తండ్రికి లొంగుతావా, గురువుకి లొంగుతావా, దైవానికి లొంగుతావా, స్నేహితుడికి లొంగుతావా, ఎవరికి లొంగుతావన్నది నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి లొంగావన్న దాంట్లో లొంగిపోవడం ప్రధానం కాదు, అవతలవాడు ధార్మికుడై ఉండడం ప్రధానం. లేకపోతే ఆ లొంగిపోవడం కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది. కర్ణుడు దుర్యోధనుడికి లొంగాడు, ఉపయోగం ఉందా? హనుమ రామచంద్రమూర్తికి లొంగారు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. నువ్వు ఎవరికి వశవర్తివి కావాలో వారికి వశవర్తివి కావాలి. అసలు అలా వశపడని వాడు దేశంలో ఎవరికీ ఉపయోగపడలేడు. నేను ఎవరికీ లొంగను అన్నవాడు పరమ ప్రమాదకరమైన వ్యక్తి. నేను ఎంత ఉద్రేకంలో ఉండనివ్వండి, వారొచ్చి హా అంటే చాలా ఆగిపోతాను, నాకు వారి పట్ల ఉన్న గౌరవం అటువంటిది అని ఎవరో ఒకరికి వశవర్తి కావాలి. అలా వశపడిన వాడెవరో వాడు ఆరోగ్యవంతమైన భయం ఉన్నవాడు. అందరికీ ఎవరి పట్ల భయం ఉండాలి అంటే పరమేశ్వరుడి పట్ల భయం ఉండాలి. అది ఎటువంటి భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. ఆయన ఉన్నాడు, ఎక్కడో వీధి చివర దేవాలయంలో కాదు, ఆయన అన్నీ అక్కడి నుంచి నా పూజా మందిరంలో మూర్తిలోకి వచ్చి ఉన్నాడు, చూస్తున్నాడు నేనేం చేస్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు నువ్వు నిన్న ఏం చేసి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. కాబట్టి వద్దు నాకు అనుకున్న నాడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అసలు శాంతి అన్న మాట దేంట్లోంచి వస్తుంది అంటే భక్తిలోంచి వస్తుంది. భక్తి ఛాందసత్వం కాదు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ వాడు సమాజానికి ఉపయోగపడతాడు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ తనకి తానుగా ధర్మాత్ముడవుతాడు. ఎందుకని అంటే రేపు పొద్దున నేను ఈశ్వరుడి దగ్గర ఏ ముఖం పెట్టుకుని నిలబడను పూజా మందిరంలో అన్న భయం ఉంటుంది. రెండవది ఊరట ఉంటుంది. ఊరట అంటే ఒక నిస్సహాయ స్థితి అంకురిస్తుంది ఒకానొకప్పుడు. అప్పుడు మనం చెయ్యడానికి అని ఏముండదు. గజేంద్ర మోక్షణంలో పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తారు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారు మగువలకును అంటారు. ఒంట్లో ఓపికన్నప్పుడు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు, కానీ ప్రాణాపాయం ఏర్పడి ఎక్కడో వైద్యశాలలో పడుకోపెట్టబడి ఒంటి నిండా గొట్టాలు పెట్టబడి చుట్టూ యంత్రాలు అమర్చి ఉంటే గీతల రూపంలో ఊపిరి తెలుస్తుంటే ఉంటాడో ఉండడో అని దూరబంధువులు కూడా వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అప్పుడు అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు, రక్షించగలిగిన వాడిగా కనబడేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వర స్థానం ఆ దేవాలయం. ఆ దేవాలయం ఊరటకి కేంద్రం. మనసు ఎంత బాధతో ఉండనివ్వండి, ఎంత కుంది ఉండనివ్వండి, ఈ దేశం నేర్పిన అలవాటు ఏమిటంటే ఉత్ప్రేరకముల చేత నాడీమండలాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి మాదక ద్రవ్యముల చేత తాత్కాలికమైనటువంటి మత్తుకి వశుడై బ్రతకడం ఈ దేశపు ఆచారం కాదు. ఎక్కడ ఊరట పొందుతాడు అంటే దేవాలయంలో ఊరట పొందుతాడు. దేవాలయంలో ప్రవేశించి కాళ్ళు కడుక్కుని దర్శనం చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు మంటపంలో, అంతే. ఎవరో భజన చేస్తున్నారు, వాళ్ళందరూ భజన చేస్తుంటే ఆ భజనలో మనసు అటు వెళ్ళిపోతుంది. సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం ఎవరు? మనసే. మనసు ఆ వస్తువుని పట్టుకున్నంతసేపు దుఃఖం, అదే మనసు క్షేమకరమైన వస్తువు మీదకి వెళ్ళిపోతే ఊరట. ఇప్పుడు ఆ భజన వింటున్నాడు, స్వామివారి ఊరిరిగింపు ఎడుతోంది, దానితో పాటుగా ఊరిరిగింపులో వెళ్ళాడు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఊరిని ఇరిగింప చేస్తారు. ఓ కచేరీ జరుగుతోంది, పాట వింటున్నాడు. ఒక నృత్యం జరుగుతోంది, చూస్తున్నాడు. మనసు సాత్వికమైనటువంటి గుణంతో ఉంటుంది. రెండు చెప్పుకోవడానికో ఆలంబనం ఉంటుంది. అన్ని వేళలా చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం.
ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లేదా ఒక వికిలి నవ్వు నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం, వికృతమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అంతమంది ఉండగా తన కష్టం చెప్పుకోవడానికి సీతామాతకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు కష్టం ఎవరిది? మాట చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టం. కానీ దేవాలయాలు ఉన్నంతకాలం నీ కష్టం చెప్పుకుని ఊరట పొందడానికి అక్కడకు వచ్చేవాడు లేడన్న మాట లేదు. అందుకే ఈ దేశంలో మాట ఉండి అన్వయం కానిదేది అంటే అనాథ అన్న మాట ఒక్కటే. మరి అనాథ అన్న మాట ఎందుకు వచ్చింది అన్నారు. అటువంటి వాణ్ణి నేను అని చెప్పడం ఎప్పుడూ కుదరదని చెప్పడానికి ఆ మాట వచ్చింది అన్నారు. ఎందుకు అనాథలు ఉండరు? అనాథ అంటే నాథుడు లేనివారు, నాథుడు అంటే రక్షించేవాడు అని. రక్షించేవాడు లేనివాడు లేకపోవడం ఉండడం ఏమిటి లోకంలో? అసలు లోకంలో అనాథ లేడు. అందరికీ ఆ లక్ష్మీనారాయణులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళుండగా అనాథ ఎవరున్నాడు? ఒకవేళ స్వామికి అమ్మా నాన్న లేరు కదండి అందుకని స్వామి అనాథ అంటావేమో, ఆయనకు ఆవిడుంది, ఆవిడకి ఆయన ఉన్నాడు, ఇక అనాథ ఎవరు? అసలు అనాథ అన్న మాట అన్వయం కాదు, ఎవరూ అనాథలు కాదు. ఇంతమంది ఉండగా అనాథ ఎందుకుంటాడు లోకంలో? ఎవరూ అనాథ కాడు. అనాథ అన్నది భయంలోంచి వచ్చినటువంటి ఒక భావన తప్పించి అనాథ అన్న మాట ఎవరికీ అన్వయము కాదు. దానికి ఎక్కడ ఒక సాక్ష్యం దొరుకుతుంది? ఊళ్ళో ఉన్న దేవాలయమే అందరికీ నాథుడున్న ప్రదేశం. ఎంత కష్టంలో ఉండు దేవాలయానికి వెళ్ళి చెప్పుకుంటాడు, ఈశ్వర ఈ ఇబ్బంది కలిగింది, మీరు తప్ప నన్ను ఆదుకునేవారెవరు, మీరు రక్షించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు.